హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. వచ్చేయండి. ఈ టెంపుల్ అయితే గిరినగర్, బనశంకరికి దగ్గరలో ఉన్న గిరినగర్లో అయితే లొకేట్ అయి ఉందన్నమాట. దీని డిస్టెన్స్ వచ్చి బనశంకరి నుంచి 3 కిలోమీటర్స్ అండ్ 1.2 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాలన్నమాట. అరౌండ్ మనకి 20 to 30 minutes పడుతుంది. బనశంకరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కానీ 410 బస్సు అలా క్యాచ్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ బీటీఎం నుంచి అయితే 210A అనే బస్సు ఉంటుంది, అది ఇంకా కొంచెం దగ్గరకు అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఇలా మనము టెంపుల్కి చేరిపోయిన తర్వాత మనకు వెళ్ళగానే స్వామివారు పెద్ద విగ్రహంలో మనకు దర్శనం ఇస్తారు. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళామంటే అక్కడ మనము టెంకాయలు కట్టచ్చు అనమాట. సో ఆ టెంకాయ ఎలా కట్టాలి అంటే ముందుగా టోకెన్ బయట తీసుకోవాలి. దానికి అరౌండ్ 150 అలా ఛార్జ్ చేస్తారు, నాకు కూడా ప్రాపర్గా గుర్తులేదు. సో తీసుకొని అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆ టెంకాయ పెట్టి మనకి పూజ చేయిస్తారనమాట. ఒక మంత్రం చెప్పించి మరి మనకి పూజ చేయించి ఇది కట్టండి అని చెప్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిరీస్ అనమాట, ABCD అనేసి ఇవి ఉంటాయి ఆల్ఫాబెట్స్. ఆ రోలు మనం కట్టాలన్నమాట. సో అలా కట్టేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏం చెప్తారంటే వెళ్ళి దానికి ఇనిషియల్గా పూజ చేయించుకొని స్వామివారికి 16 ప్రదక్షిణలు చేసి ఆ తరువాత మనము ఆ టెంకాయని అనేది అక్కడ కట్టేసిన తర్వాత ఒక థ్రెడ్ ఇస్తారు, అది కూడా హ్యాండ్కి కట్టుకోవాలన్నమాట. సో 16 days దీక్ష అయితే తీసుకోవాలంట. సో అది ఎట్లా అంటే ఫస్ట్ రోజు అయితే వెళ్ళేసి మనము 16 ప్రదక్షిణాలు చేసి టెంకాయ కట్టేసి వస్తాము. ఆ తర్వాత లాస్ట్ 16th డే కూడా సేమ్ అలాగే 16 ప్రదక్షిణాలు చేసి ఆ టెంకాయ విప్పేసి మళ్ళంకా చేతికున్న థ్రెడ్ని కూడా తీసి అక్కడ పెట్టేసి దేవుడికి మొక్కొని వస్తారనమాట. సో ఇలా అయితే ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ డే లాస్ట్ డే మధ్యలో ఇంకొక 2 times అయితే వెళ్ళేసి రావాలన్నమాట టెంపుల్కి. అది కూడా ఎలా అంటే మనకి ఒక మంత్రం చెప్తారు. సో ఆ మంత్రం మనము 108 times జపించుకోవాలన్నమాట ప్రతిరోజు. అది నిష్టగా ఆ పూజ చేస్తే మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని అక్కడ భక్తుల యొక్క నానుడి అనమాట. సో అందుకనేసి ట్రై చేద్దాము అనేసి వెళ్ళానమాట. అంటే ఇంత గొప్ప టెంపుల్ గురించి అందరికీ తెలియజేయాలి అని అయితే అనిపించింది, అందుకనే వెళ్ళిపోయాను. ఇక్కడ చూసారా అందరూ టెంకాయలు అయితే కడుతున్నారనమాట. ఈరోజు ఎస్ సిరీస్లో ఇచ్చున్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిరీస్లో ఇస్తారు, అక్కడ వెళ్ళి కట్టాలన్నమాట. సో అక్కడ నుంచి బయట వస్తే ఇదన్నమాట వన్ ఆఫ్ ద వ్యూ ఆఫ్ టెంపుల్. సో ఎవరైనా కార్లో కానీ బైక్లో కానీ వస్తే వాళ్ళకి పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బుక్స్ స్వామివారికి సంబంధించినవన్నీ అమ్ముతున్నారు. దాంతోపాటు తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. ఇంకైతే పక్కన వాంగిబాత్ అవి కూడా పెట్టి అమ్మేస్తున్నారనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడున్న ప్రశాంతతను ఫీల్ అవ్వండి అబ్బా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్.